డీటెయిల్ రివ్యూ అలా ఏముండదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే బయటికి వెళ్ళి అయితే మర్చిపోయా కిందకి టిల్ట్ లాక్ చేస్తాను. అదనమాట సంగతి మాట్లాడకూడదు కదా, అప్పుడు 18+ స్టార్ట్ చేయలేదు కదా ఇయర్ అప్లోడింగ్. నేను అలా మాట్లాడలేను బ్రో, పక్కన ఎవరైనా ఉంటే. హాయ్ గైస్. ఇంకా 1 అవర్లో మన డీజే ఆస్మో పాకెట్ 4 అయితే వచ్చేస్తుంది. యాక్చువల్గా 10th రావాలి, అది ఈరోజు వచ్చేస్తుంది. నేను కాలేజ్ కూడా ఈరోజు మానేసా. బ్లాగ్సే పెడతాను యాక్చువల్ యూట్యూబ్లో అయితే. నేను ఎలాంటి మోటివేషన్ కంటెంట్ అలా ఏం చేయాలనుకోవట్లేదు. డెలివరీ తీసుకున్నాక వీడియో కంటిన్యూ చేస్తాను. అర్జెంట్గా వెళ్ళి దీన్ని అన్బాక్స్ అయితే చేసేయాలి. అంటే మనోడు టెక్నికల్గా మనోడు అన్బాక్స్ చేసినట్టే, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ అన్బాక్స్ చేస్తా. ఓకే, ఎప్పుడే స్నానం చేశాను అనమాట. కాలేజ్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళాలి. ఈరోజు రికార్డ్ చేస్తే ప్రతిదీ కూడా ఈ క్యామ్తోనే రికార్డ్ చేస్తా. ఈ వీడియోలో మీకు డీటెయిల్ రివ్యూ అలా ఏముండదు. జస్ట్ నేను అవుట్డోర్ అంతా షూట్ చేస్తాను అనమాట, జస్ట్ ఆటో మోడ్లో పెట్టి. ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వస్తుంది కదా, చూస్తే క్వాలిటీ ఎలా ఉందనేది. ఇప్పుడైతే నేను 4K 30 FPS రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే నా మొబైల్లో ఎడిట్ చేయాలన్నా సరే కొద్దిగా స్టోరేజ్ కావాలి కదా. సో యా, కెమెరా కూడా యాక్టివ్ ట్రాకింగ్ మోడ్లో పెట్టా. సో నేను ఎటు వెళ్తాడు మూవ్ అవుద్దనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బయటికి వెళ్ళి జిరాక్స్ షాప్కి వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఒకటి రెడీ చేయించాలి. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి అవి సబ్మిట్ చేసి ఆఫ్టర్నూన్ వెళ్తే ఫుడ్కి ఎక్కడికైనా వెళ్ళాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదు అనమాట. మనం పెద్ద వ్లాగర్ కాదు కాబట్టి నా నుంచి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను జస్ట్ బేసిక్గా రికార్డ్ చేస్తాను. నాకు ఇంకా కెమెరా షై ఉంది బయటకు వెళ్ళి మాట్లాడాను. ఇది తీసుకోవడానికి మెయిన్ పర్పస్ కూడా అదే. మీరు వింటున్న ఆడియో దీని నుంచి వచ్చేది కాదు, నేను ఎక్స్టర్నల్ మైక్ అవుట్ కనెక్ట్ చేస్తాను. సో దాని నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడైతే డైరెక్ట్ జిరాక్స్ షాప్కి వెళ్ళి అక్కడ అవి జిరాక్స్లు తీయించేసి కాలేజ్కి వెళ్ళిపోదాం. ఈ కెమెరాతో మేజర్ అడ్వాంటేజ్ నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఏంటంటే, ఇంతకుముందు నా మొబైల్లో రికార్డ్ చేసాను కదా, అది ఎక్కడన్నా పెట్టానంటే సగం క్లిప్ వచ్చేది. అది నేను రీటేక్ అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ చేశాను స్టార్టింగ్లో అయితే. దీంతో ఏంటంటే యాక్టివ్ ట్రాకింగ్ ఉంది కాబట్టి నేను నా పని ఏం చేసుకున్నా ఇది నన్ను ఫోకస్ చేస్తూ రికార్డ్ చేస్తుంది. నేను జిమ్లో కూడా టెస్ట్ చేసా, అది కూడా బాగానే వచ్చింది. ఈరోజు కూడా టెస్ట్ చేద్దాం, అవి కూడా చూద్దాం. చాలామందికి సోనీ ZV-E10 తీసుకోవాలా ఆర్ ఇలాంటి పాకెట్ కెమెరా ఏమైనా తీసుకోవాలని ఉండిద్ది కదా క్వశ్చన్. సో దానికి కూడా ఈ వీడియో ఎండింగ్లో నేను ఆన్సర్ ఇస్తాను. నాకు అనిపించింది చెప్తా. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట ఇది తీసుకోవచ్చు అనేది. ఇది ఆటోలో ఉంది కాబట్టి అక్కడక్కడ కొంచెం డిమ్ అవుతుంది. చూడు, ఇక్కడ ఫ్రేమ్ బాగానే ఉంది, మళ్ళీ ఇటు సైడ్ వస్తే బాగా బ్రైట్ అవుతుంది. నేను కెమెరా గురించి మాట్లాడే హడావిడిలో పడి పైన బైక్ కేస్ అయితే మర్చిపోయా. మళ్ళీ 3 ఫ్లోర్లు మెట్లు. ఫైనల్ ఇయర్ కదా, ఇవన్నీ తప్పవు మనకి. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళి ఇవి సబ్మిట్ చేసేయాలి. అండ్ కాలేజ్లో ఏదో వర్క్షాప్ అవుతుందంట, వెళ్ళాలనిపిస్తూ ఉంటా, లేదంటే వచ్చేస్తాను. యాక్చువల్లీ కాలేజ్కి వచ్చామన్నమాట. బండి అయితే మంచి ఎండలో పెట్టా. యాక్చువల్లీ నేను ఓకే అప్పుడు తిరుగు. అక్కడతో గింబల్ లాక్ అవుద్ది ఒక చోట. కిందకి టిల్ట్ లాక్ చేస్తాను. సక్సెస్ఫుల్లీ సర్టిఫికేట్ సైన్ అయితే కొన్నాయి. ఇంకా HOD సార్ సైన్ అయితే ఇంకా సేపు ఉండి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు కూడా ఆటోలోనే ఉంది. సో అదనమాట సంగతి మాట్లాడకూడదు కదా, అప్పుడు 18+ స్టార్ట్ చేయలేదు కదా ఇయర్ అప్లోడింగ్. హలో ఛానల్, వెల్కమ్ టు మై గైస్.
నేను అలా మాట్లాడలేను బ్రో, పక్కన ఎవరన్నా ఉంటే. పర్లేదు పద, ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ 2 hours అయితే మనకి అటెండెన్స్ పడలేదు, మనం రాలేదు కాబట్టి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు నచ్చినంతసేపు నేను ఇక్కడ ఉంటా, ఆ తర్వాత వెళ్తే ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని అనుకుంటున్నాం. సో చూడాలి అది ఏమవుతుందో. నెక్స్ట్ వ్లాగ్లో ప్రాబ్లీ హెయిర్ కటింగ్ చేయించాలి. డబ్బులు వస్తారా మంచిగా? బెట్టేస్తాడంటే 15 లక్షలు ఒక రోజు, ఇవి చాలు. థానోస్ కనిపిస్తున్నాను నాకు, చిన్న థానోస్. థానోస్ అవుద్ది ఫ్రెండ్ ఫ్లిప్. వీడియో పెడతాను. హీరో కనబడుతున్నాడు, హీరో. హాయ్ గైస్. మనకి కాలేజ్లో అవ్వాల్సిన పని అంతా అయిపోయింది. సో బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడ కూడా టెస్ట్ చేస్తా కెమెరా. ఎందుకురా, తర్వాత తిందాం, అది తినేసాక తిందాం లేండి, ఎవరికన్నా పెట్టే. రేది అంతా తినగలవా? వచ్చాడ్రా బయటికి మళ్ళీ. 8 ఉంది, పవర్ బ్యాంక్ ఉంది ఆవిడ దగ్గర. అరే లైట్ రా. అనేస్తున్నాడు చూడాడు. చెప్పాలంటే మీకు ఆకలేస్తున్నాము, మాకు స్టార్టర్ అయిపోయింది విత్ ప్రాన్ అండ్ రోటీ. ఏం తినకుండా ఉండొచ్చు కదరా, నువ్వు రావడానికి లేట్ అయింది మరి. నువ్వు ఇలాంటి రికార్డ్ చేయక బైక్లో ఆగేస్తారా పంపించకుండా? పేపర్ లేవట్ బండివి ఓన్లేరా బాబు, ఏటా అవదరా బాబు, 15 బాబు. ఎవరు వీళ్ళు స్లాట్లు బుక్ చేస్తుంటే బాగుంది ముందే. ఇంకా అది చూడలేదు. బాగా చేశారు మా వాళ్ళు అయితే, తీరా మీన్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయంట. బేబీకి తినండి. ప్లాన్ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఎక్కడికి? బర్కాసేనా? అది కాదురా, ఏమంటున్నావు? నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు 4,000 బిల్ చేద్దాం అంటున్నావు. ఇంకా 900 ఉంది కావాలి. 900 ఇంక పెట్టుకోవచ్చా? మనం ఏం పెట్టుకోవచ్చా? స్టార్టర్లు పెట్టద్దాం. చెప్పు. చిటికలు అరే అయితే ఎలా పెన్నిలాగా ఉన్నావు. 999 ఇలా బుర్రలు లెగిస్తాయి. నాకు అది కూడా చెప్పాడు, డయోడ్ అంటుండే. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. సో పైకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఒక కాంటెంట్ రిలేటెడ్ వర్క్ కూడా ఒకటి ఉంది,
అది కూడా కంప్లీట్ చేయాలి. ఒకటి 4 అయితే ఛార్జింగ్ అయిపోయింది. అంటే నేను మార్నింగ్ పట్టుకెళ్ళింది ఒక 48%తో పట్టుకెళ్ళా కదా, అది అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఉంది. ఇంకా బ్యాగ్లో పెట్టేస్తాను ప్యాక్ చేసేసి. ఇదైతే మొబైల్ నుంచి రికార్డ్ చేస్తాను. నేనైతే ఇంకా జిమ్ వీడియోస్ కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ నాకైతే ఇప్పుడు ఫుల్గా నిద్ర వస్తుందన్నమాట. ఎందుకంటే నైట్ నిద్ర లేదు. సో ఇప్పుడు కాసేపు పడుకుండా నైట్కి లేచాక జిమ్కి వెళ్తాను. పడుకునే ముందు కొంచెం లైటింగ్ బాగున్నప్పుడే నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు ఈ కెమెరా ఎలా అనిపించింది, ఈ ఆస్మో పాకెట్ 4 అనేది చిన్నగా ఒక ఫస్ట్ ఇంప్రెషన్లో చెప్దామని అనుకుంటున్నా. అంటే నేను ఏం రాసుకోవాలా ఎలా చెప్దామని, బట్ నాకు అనిపించింది చెప్పేస్తున్నా. నాకు పబ్లిక్లో రికార్డ్ చేయడానికి కొంచెం సిగ్గు మొబైల్తో కానీ పెద్ద కెమెరాతో కానీ అని అనుకుంటే ఈ కెమెరా అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఎందుకంటే నేను కాలేజ్లో ఇలా సింపుల్గా ఇలా పట్టుకొని వెళ్ళిపోతున్నా రికార్డ్ చేసుకుంటూ. ఎవరు చూస్తున్నారు అనేది కూడా నాకు తెలియట్లా, ఎందుకంటే ఆటో ట్రాక్ పెట్టేస్తున్నా. సో ఇది నన్నే ఫోకస్ చేస్తుంది, నేను నా పని నేను చేసుకుంటున్నా. నేను ఇంతకుముందు సోనీ ZV-E10 కూడా యూజ్ చేసా. అందులో కిట్ లెన్స్తో ఏ క్వాలిటీ అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఇది కూడా దానికి ఏమాత్రం తక్కువ కాదు. ఆ రెండింటికి కంపారిజన్ కూడా చెప్తా లాస్ట్లో. నెక్స్ట్ ఇందులో బ్యూటీ ఫిల్టర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇంకా ప్రొఫెషనల్గా తీయాలి అని అనుకుంటే జస్ట్ నేను ఇప్పటి వరకు కూడా జస్ట్ ఆటోలోనే రికార్డ్ చేసా. సినిమాటిక్ లట్స్ లాంటి ఫ్యూచర్స్ ఫిల్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా డీలాగ్ 10-bit కూడా ఉంది. అది యూజ్ చేసామని అది యూజ్ చేసి కలర్ రికవరీ కొట్టినా కూడా నీకు మంచి క్వాలిటీ వస్తుంది అనమాట. నేను కొంచెం స్టోరేజ్ ఇష్యూ వల్ల నేను అది తీయలా. నాకైతే ఇది కూడా బాగానే అనిపించింది. మైక్స్ అయితే నేను నా హాలీల్యాండ్లో RKM2 మైక్స్ అయితే యూజ్ చేసా. ఇప్పుడు కూడా ఆటో ట్రాకింగ్ ఆన్లోనే ఉంది. ఇది 2xలో ఉంది. ఇంకేం చెప్పాలి కెమెరా గురించి. బ్యాటరీ బ్యాకప్ మార్నింగ్ 8 నుంచి కూడా కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నా. వస్తున్నమాట ఆన్ చేస్తున్నా, అలా వీడియోస్ రికార్డ్ చేస్తూనే ఉన్నా. నేను మార్నింగ్ పట్టుకెళ్ళేటప్పుడు 48%తో తీసుకెళ్ళా కాలేజ్కి. ఈవినింగ్ 4 ఆ టైంకి మొత్తం 2K వచ్చేసింది. సో నేను ఇంకా క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టేసాను. నేను యూజ్ చేసిన యూసేజ్కి అంటే 4K 30 FPS అండ్ 4K 60 FPSలో రికార్డ్ చేశాను కొన్ని క్లిప్స్. సో ఛార్జింగ్ అయితే నాకైతే బాగానే వచ్చింది అనిపించింది, ఎక్కడ తక్కువ అనిపించలా. ఒకవేళ నీకు ఈ ఛార్జింగ్ కూడా సరిపోవట్లేదు అనుకుంటే నువ్వు పవర్ బ్యాంక్ క్యారీ చేసుకుంటే సరిపోద్ది. అండ్ సోనీ ZV-E10 తీసుకోవాలా ఆర్ పాకెట్ 4 ఆర్ పాకెట్ 3 తీసుకోవాలా అనే క్వశ్చన్ ఉంది కదా నీకైతే. ZV-E10 ఒకవేళ నువ్వు కిట్ లెన్స్ కాకుండా సిగ్మా లెన్స్ యూస్ చేసి తీసుకుంటా అంటే బ్యాక్గ్రౌండ్ అది మంచి డెప్త్ వస్తుంది, అపేచర్ వస్తుంది. సో అదైతే బెస్ట్ ఆప్షనే. కానీ నువ్వు సోలో క్రియేటర్, నీకు ఎవరు రికార్డ్ చేయరు, నువ్వే తీసుకోవాలి, కెమెరా యాంగిల్స్ అవన్నీ నువ్వే యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆస్మో పాకెట్ అయితే తీసుకోవచ్చు. జిమ్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఆటో ట్రాకింగ్ నేను ఎప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంది. వితిన్ 2 మీటర్స్ రేంజ్లో అలా ట్రాక్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చెప్పండి ఈ వ్లాగ్ బాగానే ఉంది అనుకుంటే నేను రేపు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఎస్, నాకు పెద్దగా అలవాట్లేదు ఈ వ్లాగ్ చేయడం, బట్ స్టిల్ నేను మాట్లాడడం నేర్చుకుంటున్నా కాబట్టి, అంటే కెమెరా ముందు మాట్లాడడం నేర్చుకుంటున్నా కాబట్టి అలవాటు అయిపోద్ది వచ్చేస్తుంది. అదే బిల్డ్ అవుద్దిలే కాన్ఫిడెన్స్. సో ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్.